మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. యేసుక్రీస్తు ప్రభువులకు కలిగినటువంటి మరొక పేరు ప్రాకారములను పడగొట్టువాడు. మీకా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం. ప్రాకారము అనగా రక్షణగా కట్టేటువంటి ఒక గోడ. ఒక ఇంటిని తీసుకుంటే ప్రహరీ అని అంటారు దాన్ని. అలాగే ఒక రాజ్యానికి లేదంటే ఒక పట్టణాన్ని చుట్టూ కట్టేటువంటి గోడనే ప్రాకారము అని అంటారు. అటువంటి ప్రాకారము ఆ యొక్క ఇంటిలోనికి కానీ ఆ పట్టణంలోనికి కానీ దోపిడీ దొంగలు కానీ దోచుకున్నవాడు కానీ ఎవరు రాకుండా దానిని ఒక ఎత్తైనటువంటి ప్రాకారముగా కట్టడముగా దాన్ని కట్టుతూ ఉంటారు పిల్లలు. కాబట్టి ఇక్కడ ప్రభువుకు ఉన్నటువంటి పేరు ప్రాకారములు పడగొట్టువాడు. ఇశ్రాయేలు జనాంగాలను ఐగుప్తులో నుంచి ప్రభువు విడుదల దయచేసి పాలు తేనెలు ప్రవహించేటువంటి కానానికి ప్రయాణమయ్యారు. మధ్యలో ఎరికో అనేటువంటి ఒక పట్టణం వచ్చింది. ఆ పట్టణానికి యొక్క ప్రాకారములు చాలా గొప్పవిగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 28వ వచనాన్ని చూస్తే, మనం ఎక్కడికి వెళ్ళగలము? మన సహోదరులు అక్కడి జనులు మనకంటే బలిష్ఠులను ఎత్తరులై ఉన్నారు. ఆ పట్టణములు గొప్పవై ఆకాశమునంటూ ప్రాకారములతోనున్నవి అని అంటారు. అవును, వారు కట్టుకున్నటువంటి ప్రాకారములు ఎంత ఉన్నాయంటే ఆకాశమునంటేటువంటి గొప్ప కట్టడంగా అక్కడ వర్ణించబడింది పిల్లలు. కాబట్టి మనం ఎక్కడికి వెళ్తాము? గొప్ప ప్రాకారములు కలిగినటువంటి ఆ యొక్క పట్టణాన్ని స్వాధీనం చేసుకోవడానికి, ఆ యొక్క ప్రాకారం పడగొట్టాలంటే మన దగ్గర ఎటువంటి ఆయుధాలు లేవు కదా, మన దగ్గర ఎటువంటి ఫిరంగులు లేవు కదా, మన దగ్గర ఎటువంటి మందుగుండు సామాను కూడా లేదు. మరి దాన్ని ఎట్లా పడగొట్టగలుగుతాం అని వాళ్ళు అంటున్నటువంటి మాట, మనం ఎక్కడికి వెళ్ళగలుగుతాము? అయితే వారు ప్రాకారములు పడగొట్టేటువంటి దేవుడు మాతో ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మర్చిపోయారు పిల్లలు. ఆ తర్వాత యెహోషువ నాయకత్వంలో వారు ముందుకు వెళుతూ ఆ యొక్క ఎరికో చుట్టూ 7 సార్లు ప్రదక్షిణ చేయగానే దేవుడు వాటిని కూలగొట్టినట్లుగా మనం గమనించవచ్చు. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం 20వ వచనం చూస్తే, యాజకులు బోర్రలు ఊదగా ప్రజలు కేకలు వేసరి. ఆ బోర్రల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటంగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారం ఎక్కి పట్టణమును పట్టుకునేరు. దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడంటే, అక్కడ ఉన్నటువంటి యాజకులు బోర్రలు ఊదుతున్నప్పుడు ప్రజలందరూ కూడా కేకలు వేశారు. ఏమిటా కేకలనగా? దేవుని స్తుతించేటువంటిది, దేవుని మహిమపరిచేటువంటి, దేవుని ప్రార్థించేటువంటి కేకలు. అల్లరితో కూడినటువంటి ఆటపాటలతో కూడినటువంటి కేకలు కాదు, కానీ దేవుడు మనకి జయాన్ని అనుగ్రహిస్తాడు అంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని మహిమపరుస్తున్నప్పుడు ఆకాశమునంటేటువంటి ఆ యొక్క ప్రాకారములు వెంటనే కూలిపోయినట్లుగా వారు చక్కగా పట్టణ ప్రాకారము ఎక్కి పట్టణాన్ని పట్టుకున్నట్లుగా మనం గమనించవచ్చు. అవును, మన దేవుడు ప్రాకారములు పడగొట్టేటువంటి వాడు. నీవి యొక్క విశ్వాస జీవితంలో ఏదైతే దేవునితో సహవాసము చేయడానికి ఏ పాపం అయితే లేదంటే ఏ పాపము అనేటువంటి ప్రాకారము అడ్డుగా ఉన్నదో దానిని కూడా నీవు జయించాలి అంటే నీ జీవితంలో ఎల్లప్పుడూ కూడా ప్రార్థన, ఎల్లప్పుడూ కూడా స్తుతి అనేది ఉండాలి పిల్లరా. ఒకవేళ నువ్వు ఏదన్నా తాగుడు కానీ, వ్యభిచారం కానీ, మోసము కానీ, అసూయ కానీ, ద్వేషము కానీ ఇట్లాంటి ప్రాకారములు నీ చుట్టూ ఉన్నట్లయితే దాన్ని నువ్వు జయించగలగాలి అని అంటే దేవుని యొక్క సహాయం నీకు కావాలి పిల్లరా. ప్రాకారములు పడగొట్టేటువంటి దేవుని సహాయాన్ని నువ్వు కోరుకున్నప్పుడు, అయ్యా ఈ అసూయ అనేది నాలో ఒక ప్రాకారముగా కట్టుకొని ఉన్నాను, నీ సన్నిధికి రావడానికి అది అడ్డుగా ఉంది, లేదంటే ఈ మోసం అనేది నేను ప్రాకారంగా కట్టుకున్నాను, నీ సన్నిధికి రాలేకపోతున్నాను, దాన్ని తీసివేయని ప్రార్థన చేసినప్పుడు, స్తుతించినప్పుడు తప్పనిసరిగా నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి అడ్డుగా దేవుని సన్నిధికి రావడానికి, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడానికి, దేవుడిచ్చేటువంటి రక్షణను నీవు స్వీకరించడానికి, దేవుడిచ్చేటువంటి ఆ యొక్క నిత్య జీవాన్ని, దేవుడిచ్చేటువంటి పరిశుద్ధతను పొందుకోవడానికి ఏ పాపం అనేటువంటి ప్రాకారము నీ చుట్టూ అడ్డుగా ఉందో అది మొత్తం కూడా తీసివేయబడాలి అని అంటే నీవు దేవుని స్తుతించాలి పిల్లలు. ప్రాకారములు పడగొట్టేటువంటి దేవుని వైపు నీవు చూసినప్పుడు ఆయన తప్పనిసరిగా నీకు సహాయం చేస్తాడు. వీరు ఎరికో దాటితేనే కనాలకు వెళ్ళగలుగుతారు పిల్లలు. కానీ ఎరికో గోడలు ప్రాకారం ఆకాశాన్ని ప్రాకారం ఉన్నాయి. వారు దాన్ని చూసి భయపడ్డారు. కానీ వారు ఎప్పుడైతే దేవుని స్తుతిస్తూ, దేవుని మహిమపరుస్తూ, దేవుని యొక్క సహాయాన్ని వారు కోరుకున్నారో అప్పుడు అవన్నీ కూడా పేక మేడలలాగా కూలిపోయినట్లుగా మనం గమనించవచ్చు. కాబట్టి దిన వాక్య ధ్యానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నారు. నీ జీవితంలో ఏదైతే ఆశీర్వాదానికి అడ్డుగా ఉందో, నీ కుటుంబంలో సమాధానానికి అడ్డుగా ఉందో, నిన్ను దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందకుండా అడ్డుగా ఉంది, నీ జీవితంలో ఏమాత్రము కూడా జయము పొందలేనటువంటి స్థితిలో అడ్డుగా ఉందో దాన్నన్నింటినీ తీసివేయాలంటే ప్రభు పాదాల చెంత చేరాలి.
కాబట్టి ప్రభు సన్నిధి చేరదాం, ఆయనను స్తుతిద్దాం, మహింపరచుదాం. ఏదైతే అడ్డుగా ఉందో దాన్ని ప్రభు సన్నిధిలో పెడదాం, దాని నుంచి విడుదల పొందుదాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా, ప్రేమగల మా తండ్రి, ప్రాకారములు పడగొట్టేటువంటి వాడని నేనన్నానైనా మా జీవితంలో మీ యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఏదైతే అడ్డుగా ఉందో దాన్ని జయించడానికి కావాల్సినటువంటి శక్తిని మాకు దయచేయమని, మీరే తోడుగా నడిపించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.